హాయ్ అండి అందరికీ. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని పొద్దుగాల అయితే శనగలు, పల్లీలు అయితే నానబెట్టిన. 4:00 పిల్లలు వచ్చినాక చేద్దాం అనుకున్నా. ఇక చల్లగుంది. టైం అయితే దొరకలేదు ఇక. పాలు పెట్టుకొని తాగిర్రు పిల్లలు. తర్వాత ఇది సొరకాయ కర్రీ అయితే చేద్దామని సొరకాయ అయితే కట్ చేసి పెట్టిన. కూర అయితే చేస్తున్నా అనమాట సొరకాయ ఈరోజు. తర్వాత ఇక్కడ బీరకాయ కూడా కట్ చేసి పెట్టిన. రేపు మార్నింగ్ చేయాలి కదా కర్రీ. ఇది అయితే చేద్దామని కట్ చేసి అయితే పెట్టిన. తర్వాత ఇక్కడ సొరకాయ కర్రీ అయితే అయ్యింది. అక్కడ కుక్కర్లో అయితే శనగలు అయితే వేసి పెట్టిన. మెత్తగా ఉడికితే తాలింపు వేస్తా శనగలు కూడా. ఇక్కడ కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. పిల్లలు తింటారో తినరో తెలియదు కానీ నేనైతే చేసి పెట్టిన. తినకపోయినా పర్వాలేదు, పెరుగు అయితే ఉంది, పప్పు కూడా ఉంది, ఏదో ఒకటి వేసుకొని తింటారు. ఇక నేను మా ఆయన రొట్టెలతోనైతే ఈ కర్రీ చాలా బాగుంటుందని చేసేసిన. బాగుంది. ఇక్కడైతే రొట్టెలు చేస్తున్నా. ఈ రొట్టెలు చేసినాక ఈ శనగలు కూడా ఉడికితే శనగలు కూడా దీని మీదనే తాలిపేస్తా అనమాట. శనగలు రొట్టెలు మళ్ళీ అది కర్రీ అయితే సూపర్ ఉంటుంది. నేనైతే పెరుగు తిన్నాను. పెరుగు తింటే నాకైతే హెడేక్ వస్తుంది. శనగలు అయితే తాలిపేసిన. ఇవి తాలిపేసినాక వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా అయితే బాగుంటాయి. కానీ మా ఆయన అయితే బయటికి వెళ్ళిరు. ఆయన వచ్చిన దాకా అయితే ఎట్లయినా చల్లగా అయిపోతాయి. మా ఇంటి ముంగట అయితే రోడ్ వేస్తున్నారని బైక్ అయితే పక్కకు పెడుతున్నాడు ఆయన అక్కడ. పెట్టడానికి అయితే వెళ్ళిరు. లేట్ అవుతుంది ఆయన రానికి. ఫైనల్గా వంట అయితే అయిపోయింది. ఇక్కడ మా ఆయన కూడా వచ్చేసిరు. ఇక అందరూ అయితే ఫ్రెష్ అప్ అయ్యి తిననీకైతే కూర్చున్నాం అనమాట. మా ఆయనకు ప్లేట్ అయితే పెట్టించిన. నేను కూడా ప్లేట్ అయితే పెట్టుకున్నా. లడ్డునేమో ఫ్రెష్ అప్ అవుతుండు. ఇక ఆయన కూడా వచ్చి ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాడు. ఈరోజు 8 లోపలనే వంట అయితే చేసేసిన. చలి అయితే చాలా బాగానే ఉంది. అది జల్దీ తిందామని జల్దీ అయితే చేసేసిన. లడ్డు కూడా వచ్చేసిండు. లడ్డు అయితే రొట్టెలు తిన్నాడు, ఇక అన్నమే తింటాడు. ఫైనల్గా అందరైతే తిన్నాము. మా గ్యాస్ బండ మొత్తం క్లీన్ అయితే చేసేసిన. ముగ్గు అయితే ఈరోజు చాపిస్తూనే వేసిన. అసలు